अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 11 హూద్ 1-25 ఆయాతులు. హూద్ అనగా దైవ ప్రవక్త. హూద్ పరిచయం. ఈ సూరా దివ్య ఖురాన్లోని 2 ముఖ్యమైన విషయాలను నొక్కి చెప్పింది. దివ్య ఖురాన్ నిర్దిష్టమైనదని, నిర్ణయాత్మకమైనదని, వివరణాత్మకమైనదని స్పష్టం చేసింది. దివ్య ఖురాన్ బోధనల వివరణ స్వయంగా దివ్య ఖురాన్ అందిస్తుందని కూడా ఈ సూరా విస్పష్టం చేసింది. ప్రాచీన కాలానికి చెందిన ప్రవక్త హూద్ అలైహిస్సలాం పేరును ఈ సూరాకు పెట్టడం జరిగింది. ఈ సూరాలో ఆయనకు సంబంధించిన గాథను తెలుపడం జరిగింది. దక్షిణ అరేబియాలో ఆ కాలంలో నివసించిన ఆద్జాతి వద్దకు ఆయన ప్రవక్తగా పంపబడ్డారు. ఈ సూరా ఏక దైవారాధన, తౌహీద్ గురించి నొక్కి చెబుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివరిస్తూ ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిక చేసేవారని, శుభవార్త అందించేవారని ఈ సూరా విశదీకరించింది. ఈ సూరాలో అనేక మంది ప్రాచీన కాలానికి చెందిన ప్రవక్తల ప్రస్తావనలు వచ్చాయి. ఈ ప్రవక్తలందరూ ఏక దైవారాధనను, మరణించిన వారు మళ్లీ లేపబడతారని బోధించారు. ఈ బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల వంటివే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఈ సూరా అవతరించింది. అందువల్లనే ఈ సూరాలో గత కాలాలకు చెందిన ప్రవక్తల గాథలను వివరించడం జరిగింది. ఈ సూరా అవతరించిన కాలంలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి హజ్రత్ ఖదీజా రజియల్లాహు అన్హా మరణించారు. ప్రవక్త పినతండ్రి అబూతాలిబ్ కూడా మరణించారు. అబూతాలిబ్ చివరి వరకు అవిశ్వాసిగానే ఉన్నప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు జీవితాంతం వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో అవిశ్వాసుల అణచివేతలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అపహాస్యాలు అధికమయ్యాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ప్రవక్త సహచరులను అవిశ్వాసులు బాధించడం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఊరటివ్వడానికి, ఆయన స్థైర్యాన్ని పెంచడానికి, విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి ఆయా ప్రవక్తల గురించి తెలుపడం జరిగింది. మనిషి గురించి, అల్లా శక్తి సామర్థ్యాల గురించి ఈ సూరాలో ప్రస్తావనలు ఉన్నాయి. మనిషికి దేవుని కారుణ్యం దూరమైతే అతను నిరాశపడిపోతాడు. అల్లా తనకు గతంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపడం మరిచిపోతాడు. కానీ తనకు ఏ కష్టం లేనప్పుడు గర్వంతో విర్రవీగుతాడు. ఈ సందర్భంగా అల్లా అన్ని విధాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడన్న విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రతి ప్రాణికి పూర్తి పోషణను ఇస్తుంది అల్లాహ్ మాత్రమేనని, ఆయనే భూమి ఆకాశాలను సృష్టించాడని, వృద్ధ మహిళకు కూడా గర్భం దాల్చే వరం ఆయన ప్రసాదించగలడని ఈ సూరా వివరించింది. ఆయత్ నంబర్ 1. అలీఫ్ లామ్ రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దిష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వారి తరపు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి. ఈ సూరాలో కూడా దైవ వచనాలను, దైవ సందేశహరులను ధిక్కరించి దైవాగ్రహానికి గురైన అనేక జాతుల ప్రస్తావన వచ్చింది. అవి చరిత్ర పుటల్లో దోషపూరితమైన వాక్యాల్లాగా చెరిపివేయబడ్డాయి, లేదా అవి గుణపాఠం గరిపే నిమిత్తం చరిత్ర పుటల్లో మిగిలి ఉన్నాయి. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన సూరాలలో ఇదొకటి. హదీసు ప్రకారం హజ్రత్ అబూబక్ర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి, మీలో వృద్ధాప్యపు ఛాయలు తొంగి చూస్తున్నాయేమిటి అని అడిగినప్పుడు, హూద్ సూరా, వాకియా సూరా, అమ్మ యతసా అలూన్, నబా, ఇజషంసు కువ్విరత్, అత్తక్వీర్ సూరాలు నన్ను తొందరగా ముసలివాణ్ణి చేసేశాయని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. పదాల కూర్పు రీత్యా, భావార్థం దృష్ట్యా ఇవి చాలా పటిష్టమైనవి, క్రమబద్ధమైనవి. వాటి మధ్య ఎక్కడా ఎలాంటి అవరోధం కానీ, వైరుధ్యం కానీ కానరాదు. ఆయన వివేచనాపరుడు కనుక ఆయన అవతరింపజేసిన వాక్యాలలో కూడా విజ్ఞతా వివేచనలను తొణికిసలాడుతూ ఉన్నాయి. అందలి ప్రతి మాట, ప్రతి ఆదేశం యుక్తితో కూడుకున్నది, పరమార్థాలతో నిండినది. అదీగాక ఆయన అన్నీ తెలిసినవాడు. కర్మల పర్యవసానం, వ్యవహార అంతిమ పరిణామం ఏ విధంగా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఉపదేశాలను అవలంబించడం ద్వారానే మనిషి దుష్పరిణామం నుంచి తనను కాపాడుకోగలుగుతాడు. ఇందలి ఆదేశాలు, శాసనాలు, జాతుల గాథలు, విశ్వాసాలు, సామాజిక నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళి లాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా విడమర్చి చెప్పబడ్డాయి. ఒక విషయాన్ని ఇంత స్పష్టంగా, సూటిగా, హృదయానికి హత్తుకునేలా ఖురాన్ తప్ప మరే గ్రంథము వివరించలేదు. ఆయత్ నంబర్ 2.
అల్లాహ్ను తప్ప వేరెవరిని ఆరాధించరాదని వాటిలో చెప్పబడింది. నేను ఆయన తరపున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తల్ని వినిపించేవాడిని. ఆయత్ నంబర్ 3. ఇంకా మీరు మీ తప్పుల మన్నింపు కోసం మీ ప్రభువును వేడుకోండి. తర్వాత పశ్చాత్తాపంతో ఆయన వైపుకే మరలండి. ఒక నిర్ధారిత కాలం వరకు ఆయన మీకు మంచి జీవన సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణ చేసే ప్రతి ఒక్కరికి ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను. సాధారణంగా దివ్య ఖురాన్ ప్రాపంచిక సామగ్రిని మోసపుచ్చే సామగ్రిగా అభివర్ణిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆయతులో జీవన సామగ్రిని మంచి సామగ్రిగా పేర్కొంది. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే పరలోకాన్ని విస్మరించి ప్రాపంచిక సుఖసౌఖ్యాలే సర్వస్వమని తలపోసే వారి పట్ల అది మోసపుచ్చే సామగ్రిగా పరిణమిస్తుంది. పరలోకంలో వారు ఎటూ పరాభవం పాలు కాక తప్పదు. అయితే పరలోక చింతన కలిగి ప్రపంచ జీవితంలో దేవుడు విధించిన పరిమితులకు లోబడి మసలుకొనే వారి పాలిట ఆ సామగ్రి మంచి సామగ్రిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు దైవానుగ్రహాలను దుర్వినియోగపరచలేదు. మహాదినం యౌమన్ కబీర్ అంటే ప్రళయ దినం అని అర్థం. నంబర్ 4. మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. ఆయత్ నంబర్ 5. వారు తమ గోప్య విషయాలను అల్లాహ్ నుండి రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేది, బయల్పరేచేది అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. ఈ వాక్యం ఏ నేపథ్యంలో అవతరించిందన్న ప్రశ్నపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కనుక దీని భావార్థంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సూరాకు వ్యాఖ్యానంగా సహీ బుఖారీలో వివరించబడిన అవతరణా నేపథ్యం ప్రకారం తమలోని మితిమీరిన లజ్జావ్రీడల మూలంగా కొంతమంది ముస్లింలు కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ భార్యతో సంభోగించే సమయంలోనూ నగ్నం కావడానికి ఇష్టపడేవారు కాదు. అనుక్షణం అల్లాహ్ తమను గమనిస్తున్నాడన్న భావనతో వారు ఆ సందర్భాలలో తమ మర్మస్థానాన్ని మరుగుపరచడానికి మరీ జాగ్రత్తలకు పోయి తమ రొమ్ములను ముడుచుకొని చాటుగా ఉంచుకునే ప్రయత్నం చేసేవారు. మలమూత్ర విసర్జన సమయంలో మరీ ఒదిగి కూర్చునేవారు. అలాగే రాత్రి చీకటిలో పడకలపై తమ భార్యతో రతి క్రీడలో పాల్గొనే సమయంలో కూడా మరీ సిగ్గుతో కుంచుకుపోయేవారు. తమను తాము వస్త్రంలో చుట్టుకునేవారు. అయితే సర్వకాల సర్వావస్థలో అల్లాహ్ వారిని గమనిస్తూ ఉన్నాడని, వారి గోప్య విషయాలు, బహిర్గత విషయాలు అన్నీ ఆయనకు తెలుసునని ఈ వాక్యంలో చెప్పబడింది. సిగ్గు, వ్రీడ మనిషికి ఆభరణం వంటివే. కానీ ఈ విషయాల్లో మాత్రం మరీ అంత బిడియం పనికిరాదు. ఏ శక్తిమంతుని కోసం వారు అలా చేస్తున్నారో ఆయన అనుక్షణం వారిని గమనిస్తూనే ఉన్నాడు. మరలాంటప్పుడు వారు అంతగా ముడుచుకుని ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే చాలు. ఆయత్ నంబర్ 6. భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్దే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. నేలపై సంచరించే ప్రాణులు, వారు మానవులైనా, జిన్నులైనా, పక్షులైనా, పశువులైనా, భూభాగంలో ఉండేవైనా, నీటిలో ఉండేవైనా అన్నింటికీ ఆహారాన్ని ప్రసాదించేవాడు అల్లాహే. ఆయా ప్రాణులకు వాటి అవసరాలకు అనుగుణంగా ఆయన ఆహారం మసగుతాడు. ఆగి ఉండే స్థానం, ముస్తఖర్రున్ అప్పగించబడే స్థానం, ముస్తౌదౌన్ గురించి పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉంది. పగలల్లా నేలపై సంచరించి రాత్రి ఆగి ఉండే స్థానమే నివాస స్థానమని, శాశ్వతంగా స్థిరపడే స్థానమే అప్పగించబడే చోటని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా మాతృగర్భం ఆగి ఉండే చోటని, తండ్రి వెన్ను ద్వారా వెలువడేది అప్పగించబడే స్థానమని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రపంచ జీవితంలో ప్రాణులు స్థిర నివాసం ఏర్పరచుకున్న స్థలాలు వాటి నివాస స్థానాలని, మరణానంతరం వారు ఖననం చేయబడే సమాధులు అప్పగింత స్థానాలని ఇంకొంతమంది సూత్రీకరించారు. అయితే ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: మాతృగర్భం నివాస స్థానం, మరణానంతరం చేర్చబడే చోటు అప్పగించబడే స్థానం. ఇమాం హాకిం గారి ఒక ఉల్లేఖనం ఆధారంగా ఈ అభిప్రాయమే పరిగణలోకి తీసుకోదగ్గది. మొత్తానికి ఈ వాక్యాన్ని ఏ భావార్థంలో తీసుకున్నా ఒకటి మాత్రం సత్యం. అదేమంటే వీటన్నింటి జ్ఞానం అల్లాహ్కు ఉంది. అందుకే ఆయన అందరికీ ఉపాధినిస్తున్నాడు.
అందరినీ పోషించే తన బాధ్యతను ఆయన అత్యుత్తమంగా నిర్వర్తిస్తున్నాడు. ఆయత్ నంబర్ 7. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను భూమిని సృష్టించాడు. అంతకుముందు ఆయన సింహాసనం అర్ష్ నీటిపై ఉండేది. మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. అంటే భూమ్యాకాశాల నిర్మాణం వెనుక ఓ ఉద్దేశం ఉంది, ఓ లక్ష్యం ఉంది. మానవుల్లో మరియు జిన్నుల్లో ఎవరు సదాచరణ చేసి దైవ ప్రసన్నతను చూరగొంటారో చూసేందుకు దేవుడు ఈ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. గమనిక, ఎవరు ఎక్కువ ఆచరిస్తారో అని ఇక్కడ అనబడలేదు. ఎవరు మంచి పనులు చేస్తారో అని మాత్రమే అల్లాహ్ పేర్కొన్నాడు. ఇక్కడ దేవుడు ఆచరణ పరిమాణాన్ని చూడటం లేదు, అందలి చిత్తశుద్ధిని మాత్రమే చూస్తున్నాడు. 1. చేసే మంచి పని వెనుక దైవాన్ని మెప్పించే ఉద్దేశం ఉండాలి. 2. ఆ పని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతికి అనుగుణంగా ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా అదెంత మంచి పనైనా సరే, ఎంత పెద్ద పరిమాణంలో ఉన్నా సరే అది సదాచరణ అనిపించుకోదు. దైవ సన్నిధిలో దానికి ఎలాంటి విలువ ఉండదు. ఈ విషయమే హదీసులో కూడా వివరించబడింది. భూమ్యాకాశాల సృష్టికి 50,000 సంవత్సరాల క్రితం దేవుడు ప్రాణుల విధివ్రాతను నిర్ధారించాడు. ఆ సమయంలో ఆయన సింహాసనం నీటిపై ఉండేది. ఆయత్ నంబర్ 8. ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది అంటారు. వినండి, అది వచ్చి పడిన రోజు వారి నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది. దైవశిక్ష కోసం హడావుడి చేయటాన్ని ఇక్కడ పరిహాసంగా వేళాకోళంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వేళాకోళం చేసే ఉద్దేశంతోనే వాళ్ళు పదే పదే ఈ డిమాండ్ చేసేవారు. అల్లా ఇచ్చే గడువును ఆషామాషీగా భావించరాదని, ఏ క్షణంలోనైనా ఆయన ఉచ్చు బిగుసుకుంటుందని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. ఆయత్ నంబర్ 9. మేము మనిషికి ఏదైనా మా కారుణ్యం రుచిని చూపి దాన్ని గనక అతని నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు, కృతజ్ఞుడుగా మారిపోతాడు. సాధారణంగా మనిషి చంచల స్వభావుడు. అన్నింటికీ తొందరే గర్హనీయమైన ఆ స్వభావం గురించి ఈ ఆయతులోనూ దీని తర్వాత ఆయతులోనూ వివరించబడింది. నిరాశ చెందటం అనేది భవిష్యత్తుకు సంబంధించినది. కృతజ్ఞత అనేది గతంలో జరిగిపోయిన దానికి సంబంధించినది. ఆయత్ నంబర్ 10. అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికి ఏదైనా అనుగ్రహం రుచి చూపితే అమ్మయ్య, నా దురవస్థలన్నీ దూరమైపోయాయని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. గడ్డు రోజులు గడిచిపోయాయని, మంచి రోజులు వచ్చాయని, ఇక తనకు తిరుగులేదని చెప్పుకుంటాడు. ఈ ధోరణి అతనికి శోభాయమానం కాదు. ఎందుకంటే కేవలం దైవ కృప వల్లనే అతని కష్టాలు దూరమై మంచి రోజులు వచ్చాయి. కాబట్టి అతను వెనుకటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. అణుకువతో మెలగాలి, బీరాలు పోకూడదు. ఉమ్మత్ అనే పదానికి పలు అర్థాలు. 8వ ఆయతులో ఉమ్మతున్ అనే పదం వచ్చింది. ఇది దివ్య ఖురాన్లో వివిధ సందర్భాల్లో విభిన్న అర్థాల్లో ఉపయోగించబడింది. అసలు ఇది నుంచి వచ్చింది. అంటే ఉద్దేశం, సంకల్పం అని అర్థం. ఇక్కడ ఈ ఆయతులో ఉమ్మతున్ అనే పదం శిక్ష అవతరింపజేయడానికి ఉద్దేశింపబడిన గడువు అన్న అర్థంలో వాడబడింది. యూసుఫ్ సూరా 45వ ఆయతులోనూ ఇదే అర్థంలో ఉపయోగించబడింది. ఇది తప్ప వేరితర అర్థాల్లో ఉపయోగించబడిన సందర్భాలు నాయకుడు, ఇమాము అన్న అర్థంలో ఇన్న ఇబ్రాహీం కాన ఉమ్మతన్ సూరా నహ్ల్ 12, ధర్మం అన్న అర్థంలో ఇన్నా వజద్నా ఆబా అనా అలా ఉమ్మతిన్ సూరా జుఖుఫ్ 23, సముదాయం, సమూహం అన్న అర్థంలో వలమ్మ వరదమా మధ్యన వజద అలైహి ఉమ్మతున్ మినన్నాస్ సూరా కసస్ 23, ప్రవక్త పంపబడిన సమాజం అన్న అర్థంలో వలికుల్లి ఉమ్మతిర్ రసూల్ సూరా యూనుస్ 47. ఈ సమాజాన్ని ఉమ్మతే దావత్గా కూడా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆయా ప్రవక్తలను విశ్వసించిన వారిని కూడా ఉమ్మత్ లేక ఉమ్మతే ఇత్తిబా లేక ఉమ్మతే ఇజాబత్ అని పిలుస్తారు. అంటే తనకు కలిగిన కలిమిపై ఉబ్బిపోతాడు, ఇతరులను చిన్నచూపు చూస్తాడు, సాటి ప్రజల ముందు అనుచితమైన రీతిలో బడాయించాటుకుంటాడు. ఇది అతని అల్పబుద్ధికి తార్కాణం. అయితే అల్లాహ్ను విశ్వసించి ఓర్పు వహించేవారు, మంచి పనులు చేసేవారిలో
ఈ అవగుణాలు ఉండవు. ఆయత్ నంబర్ 11. అయితే సహనం వహించి మంచి పనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారి కోసమే మన్నింపు, గొప్ప పుణ్యఫలము ఉన్నాయి. సదాచార సంపన్నులు ఎప్పుడూ ఒకే విధంగా ప్రవర్తిస్తారు. కలిమిలోనూ లేమిలోనూ, కష్టాలలోనూ సుఖాలలోనూ వారు అల్లాహ్ ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తారు. కష్టకాలంలో ఓర్పు వహిస్తారు. దైవానుగ్రహంపై ఆశాభావం కలిగి ఉంటారు. కలిమి ప్రాప్తించినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటారు. అగత్యపరుల, ఆత్మీయుల హక్కును గుర్తిస్తారు. సత్కార్యాలలో ఇతోధికంగా పాలు పంచుకుంటారు. అందుకే ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షి, అల్లాహ్ విశ్వాసి మోమిన్ కొరకు ఏ నిర్ణయాన్ని గైకొన్నా అందులో మేలు ఉంటుంది. ఒకవేళ అతనికి సుఖం ప్రాప్తిస్తే అందుకు అతడు కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఆ విధంగా అది అతనికి శుభకరం అవుతుంది. అంటే కృతజ్ఞత తెలిపినందుకు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ అతనికి కష్టం కలిగితే దానిపై అతడు సహనం వహిస్తాడు. అది అతని పాలిట శుభకరమే. ఎందుకంటే సహనం వహించినందుకు అతనికి మంచి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ విశిష్టత విశ్వాసికి తప్ప వేరితరులకు లభించలేదు. మరొక హదీసులో ఇలా అనబడింది: విశ్వాసికి ఏ బాధ, దుఃఖం కలిగినా, ఆఖరికి అతనికి ముళ్ళు గుచ్చుకున్నా తత్కారణంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. అల్-మారీ సూరా 19-22 ఆయతులలో కూడా ఈ విషయం చర్చించబడింది. ఆయత్ నంబర్ 12. ఓ ప్రవక్త, బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్ని వదిలివేస్తావేమో. ఇతనిపై ధనాకారం ఎందుకు అవతరించలేదు, పోనీ ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు, నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తతో పాటు ఎవరైనా ఒక దైవదూత ఎందుకు రావటం లేదు, లేదా ధనాగారం ఎందుకు దింపబడలేదు అని మక్కాలోని బహు దైవారాధకులు ప్రశ్నించేవారు. ఆ ప్రశ్నల్లో వెటకారం ఉండేది. అల్ ఫుర్ఖాన్ సూరా 8వ ఆయతులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. మరో చోట ఇలా సెలవీయబడింది: ఓ ప్రవక్త, వారు నీ గురించి కల్పిస్తున్న మాటల వలన నీ మనసు నొచ్చుకుంటుందని మాకు తెలుసు. సూరా అల్-హిజ్ర్ 98. అందుకే దేవుడు ఇక్కడ తన సందేశహరుణ్ణి ఓదారుస్తున్నాడు. వారి మాటలకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. బహుశా నీ వైపుకు పంపబడే వహీలోని కొన్ని విషయాలు ఈ బహు దైవారాధకులకు మింగుడు పడకపోవచ్చు. అందుకని నువ్వు ఆ విషయాలు వారికి వినిపించకుండా ఉంటావేమో. అలా జరగకూడదు సుమా. నువ్వు మాత్రం నీ పనిని సజావుగా చేసుకుంటూ పో. సందేశాన్ని యథాతథంగా చేరవేయటమే నీ కర్తవ్యమని అల్లాహ్ ఈ సందర్భంగా ఉపదేశించాడు. ఆయత్ నంబర్ 13. ఏమిటి, అతనే ప్రవక్తే ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళు అంటున్నారా? మరైతే మీరు కూడా ఇలాంటి 10 సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఇమాం ఇబ్న్ కసీర్ ఇలా వ్యాఖ్యానించారు: దేవుడు ఈ ఆయతులు అవిశ్వాసులకు సవాలు చేశాడు. ఈ ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రచన అన్న మీ వాదనలో మీరు సత్యవంతులైతే అలాంటి ఒక ఉదాహరణను మీరు కూడా సమర్పించండి. మీరు కోరిన వారిని మీ సహాయం కోసం పిలుచుకోండి. కానీ మీరు మాత్రం ఈ పనిని చేయలేరు. ఈ విధంగా సెలవేయబడింది. ఇలా చెప్పు: ఒకవేళ మానవులు, జిన్నులు అందరూ కలిసి ఈ ఖురాను వంటి దానిని తీసుకువచ్చే ప్రయత్నం చేసినా తీసుకురాలేరు. వారు పరస్పరం సహాయం చేసుకున్నా సరే. సూరా బనీ ఇజ్రాయిల్ 88. ఆ తర్వాత దేవుడు 10 సూరాలైనా రచించి తెమ్మని సవాలు విసిరాడు. ఈ సూరాలోని ఈ ఆయతులో అదే చెప్పబడింది. పోనీ కనీసం ఒక్క సూరానైనా తయారు చేసి చూపండి అని యూనుస్ సూరాలోని 39వ ఆయతులోనూ, అల్ బకరా సూరా మొదట్లోనూ సూచించబడింది. ఒకవేళ వారు తమ వాదనలో సత్యవంతులే అయితే ఇలాంటి ఔన్నత్యం గల వానిని రచించి తీసుకురావాలని కూడా ఆఖరిలో సవాలు చేయబడింది. సూరా తూర్ 34. అయితే ఖురాన్ ఆయతుల, సూరాల అవతరణా క్రమం మాత్రం పై సవాలు యొక్క అనుక్రమణికను సమర్థించడం లేదన్న విషయం కూడా గమనార్హం. వాస్తవం అల్లాహ్కే తెలుసు. ఆయత్ నంబర్ 14. మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే ఈ ఖురాన్ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందని, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలు అవుతారా?
ఈ సవాలును స్వీకరించలేని పక్షంలో మీరు ఈ వాణి ముందు తల వంచడం ధర్మం. ఇది ముమ్మాటికి దైవవాణి అని మీరు ఒప్పుకొని దైవ ధర్మాన్ని స్వీకరించాలి. ఒకవేళ మీరు విధేయతా మార్గాన్ని అవలంబించకపోతే మీరు చెప్పేవన్నీ కల్లబుల్లి కబుర్లని అనవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 15. ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను వాటి ఫలితాన్ని మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ ప్రపంచంలో వారికి ఏ లోటు జరగదు. ఆయత్ నంబర్ 16. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. ఈ 2 ఆయతుల్లో ప్రదర్శనా బుద్ధితో పనిచేసే వారి గురించి ప్రస్తావించబడిందని కొంతమంది భావించారు. గ్రంథవహులైన యూదులను క్రైస్తవులను దృష్టిలో పెట్టుకుని అవతరించాయని మరికొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించగా, ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోయిన వారిని ఉద్దేశించి ఇలా హెచ్చరించబడిందని ఇంకొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రాపంచిక కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడేవారు కూడా కొన్ని మంచి పనులు చేస్తారు. వారు కోరిన దాన్ని దేవుడు వారికి ప్రపంచంలోనే ఇచ్చేస్తాడు. పరలోకంలో వారి కొరకు శిక్ష తప్ప మరొకటి మిగిలి ఉండదు. ఈ చర్చనీయాంశమే బనీ ఇజ్రాయెల్ సూరా 18-21 ఆయతులలోనూ, సూరయ షారా 20వ ఆయతులోనూ వచ్చింది. ఆయత్ నంబర్ 17. ఒక వ్యక్తి తన ప్రభువు తరపు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. దాంతోపాటు అల్లా వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు. అంతకు మునుపు మార్గదర్శకంగా కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని కూడా సాక్షిగా కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా సమానుడవుతాడు? ఇలాంటి వారే దానిని ఖురాన్ను విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో వారికి వాగ్దానం చేయబడిన గమ్యస్థానం నరకం. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం. కానీ చాలామంది ఈ సత్యాన్ని విశ్వసించరు. అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు ప్రతిగా విశ్వాస భాగ్యం పొందినవారు ఎలాంటి వారు ఇక్కడ చెప్పబడింది. ప్రభువు తరపు నుంచి వచ్చిన నిదర్శనాన్ని అనుసరించటం అంటే మానవ నైజంలో దేవుడు పొందుపరిచి ఉన్న దానిని, దేవుని ఏకత్వాన్ని అంగీకరించటం, ఆయన్నే ఆరాధించడం అని అర్థం. ఈ నేపథ్యంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ప్రతి పిల్లవాడు తన సహజ ధర్మంపై పుడతాడు. కానీ ఆ తరువాత అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగాను, క్రైస్తవునిగాను, జొరాస్ట్రియన్గాను మారుస్తాడు. యత్లూహు అంటే దాని వెనుక ఒక అర్థం. అల్లా తరపు నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉండటమని ఇక్కడ దాని భావం. ఇక్కడ సాక్షి అంటే ఖురాన్ కావచ్చు, లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కావచ్చు. ఆయన ఆ సహజ ధర్మం వైపుకే ప్రజలను పిలిచారు, దాన్ని విశదపరిచారు. ఈ ఆయతులో 2 క్యారెక్టర్లు మన ముందుంచబడ్డాయి. ఒకవైపు సత్యధర్మాన్ని, దైవ గ్రంథాన్ని, దైవాన్ని నమ్మని వాడున్నాడు. మరోవైపు దేవుని తరపున ఒక స్పష్టమైన నిదర్శనంపై ఒకడు నిలబడి ఉన్నాడు. అతనికి సాక్షిగా ఖురాన్ ఉంది, లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సాక్షిగా ఉన్నారు. వీటన్నింటితో పాటు తౌరాతు గ్రంథం కూడా అతని సత్యతను సమర్థిస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులవుతారా? ముమ్మాటికి కాలేరు. ఎందుకంటే వారిలో ఒకడు విశ్వాసి, మోమిన్, మరొకడు అవిశ్వాసి, కాఫిర్. ఒకరి వద్ద అనేక ఆధారాలు, నిదర్శనాలుండగా ఇంకొకని వద్ద అసలు ఏమీ లేదు. అంటే పైన పేర్కొనబడిన గుణగణాలు గలవారు దైవ గ్రంథమైన ఖురాన్ను, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసిస్తారు. అన్ని వర్గాలు, అహజాబ్ అంటే భూమండలంపై నివసించిన అన్ని మతాల వారన్నమాట. వారిలో ఎవరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించకపోయినా వారి నివాస స్థానం నరకం అవుతుంది. ఆ మాటే హదీసులో ఈ విధంగా అనబడింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతును సాక్షిగా ఈ ఉమ్మత్ సమాజంలోని ఏ యూదుడు, మరే క్రైస్తవుడైనా నా దైవ దౌత్యం గురించి విన్న మీదట కూడా విశ్వసించకపోతే అతడు నరకానికి ఆహుతవుతాడు. ఈ విషయం ఇంతకుముందు బకరా సూరాలోని 62వ ఆయతులోనూ, నిసా సూరా 150-152 ఆయతుల్లోనూ వచ్చింది. ఈ అంశం దివ్య ఖురాన్లో పెక్కు చోట్ల చర్చకు వచ్చింది. ఉదాహరణ 1: ఓ ప్రవక్త, నువ్వు ఎంతగా కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు సుమా. సూరా యూసుఫ్ 103. 2. ఇబ్లీసు తన అనుమానాన్ని నిజం చేసి చూపాడు. విశ్వాసుల ఒక వర్గం తప్ప అందరికందరూ అతని అనుయాయులైపోయారు.
సూరా సభా 20. ఆయత్ నంబర్ 18. అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరుపరచబడతారు. తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి, అలాంటి దుర్మార్గులపై దేవుని శాపం పడుతుంది. భూమండలంలో దేవుడు ఎవరికి విశేషాధికారాలు ఇవ్వలేదో వారికి ఆ అధికారాలున్నాయని తమకు తాముగా చెప్పుకోవటం, పరలోకంలో సిఫారసు చేసే అధికారం ఎవరెవరికి లేదో వారికి ఆ ప్రత్యేక అధికారం ఉందని కోతలు కోయటం, ఇవన్నీ అల్లాహకు అబద్ధాలు ఆపాదించడం క్రిందికి వస్తాయి. ఈ ఆయతు నేపథ్యంలో క్రింది హదీసును తాత్పర్యంగా చదివి చూడండి. తీర్పు దినాన దేవుడు ఒక విశ్వాసి మోమిన్ని నిలదీసి అతను తన తప్పులు ఒప్పుకునేలా చేస్తాడు. నువ్వు పలానా తప్పు చేశావు, పలానా పొరపాటుకు కూడా పాల్పడ్డావు, ఇవన్నీ నీకు కొద్దిగా తెలుసు కదూ అని అడిగితే, అవును, నా వల్ల ఈ తప్పులు జరిగిన సంగతి నిజమే అని విశ్వాసి ధృవీకరిస్తాడు. అప్పుడు దేవుడు, నేను ఇహలోకంలో కూడా నీ తప్పులను మరుగుపరిచాను, ఈరోజు కూడా వాటిని మన్నిస్తున్నాను పో అనంటాడు. అయితే ఇతరులతో, అవిశ్వాసులతో ఆయన చేసే వ్యవహారం తద్భిన్నంగా ఉంటుంది. సాక్షుల సమక్షంలో వారు పిలువబడతారు. తమ ప్రభువుపై లేనిపోని మాటలను కల్పించిన వారు వీరే అని ఆ క్షణంలో సాక్షులంతా సాక్ష్యమిస్తారు. ఆయత్ నంబర్ 19. వారు దైవ మార్గం నుంచి జనులను ఆపుతారు, అందులో వక్రతను వెతుకుతారు, వారే పరలోకాన్ని తిరస్కరించేవారు. అంటే దైవ ధర్మం పట్ల ప్రజలలో విరక్తిని, ఏహ్య భావాన్ని కలిగించే దురుద్దేశంతో వంకరలను అన్వేషిస్తూ ఉంటారు. పసలేని ఆరోపణలకు పూనుకుంటారు. ఆయత్ నంబర్ 20. వారు భూమిపై అల్లాహ్ను నిస్సహాయునిగాను చేయలేకపోయారు. అల్లాహకు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారు కాదు, చూడగలిగేవారు కాదు. అంటే సత్యం పట్ల వారిలో విముఖత, అక్కసు ఏ స్థాయికి చేరిందంటే దాని గురించి వినటానికి, దాన్ని చూడటానికి కూడా వారికి శక్తి లేకపోయింది. లేదా దీనికి మరో భావం ఇది కావచ్చు. దేవుడు వారికి చూచేందుకు కళ్ళను, వినేందుకు చెవులను ఇచ్చాడు, కానీ వారు సత్యాన్ని కనలేదు, వినలేదు. అంటే వారొక విధంగా శరీర అవయవాల ద్వారా ప్రయోజనం పొందలేని జీవులు. వారి చెవులు కానీ, వారి కళ్ళు కానీ, వారి హృదయాలు కానీ వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేకపోయాయి. సూరా అహ్కాఫ్ 26. ఎందుకంటే సత్యం వారి చెవులకు ఎక్కలేదు, సత్యం వారి కంటికి ఆనలేదు. అందుకే నరకాగ్నికి ఆహుతయ్యే సమయంలో వాళ్ళు స్వయంగా ఇలా అంటారు, మేమే గనక వినేవారము, గ్రహించేవారమే అయి ఉంటే నరకానికి ఆహుతయ్యే వారిలో చేరేవాళ్ళం కాము. సూరా అల్-ముల్క్ 10. ఆయత్ నంబర్ 21. తమను తాము స్వయంగా నష్టాన్ని గురి చేసుకున్నవారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటు మాయమైపోయింది. ఆయత్ నంబర్ 22. నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే. ఆయత్ నంబర్ 23. ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, తమ ప్రభువు వైపుకు మొగ్గినవారు, వారే స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. ఆయత్ నంబర్ 24. ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, మరొకడు చూడగలిగే, వినగలిగేవాడు. వీరిద్దరూ పోలికలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే? వెనుకటి వచనాలలో విశ్వాసులు భాగ్యవంతులు ఒక వర్గంగాను, అవిశ్వాసులు అభాగ్యులు మరో వర్గంగాను చిత్రీకరించబడ్డారు. ఆ విషయమై ఈ ఆయతులో మరింత స్పష్టంగా, ఉదాహరణ సమేతంగా చెప్పబడింది. వారిలో ఒకరు వినే, కనే శక్తి గలవారు, ఇంకొకరు వినలేని, చూడలేని అవిటివారు. అందుకే వారు తమకు ప్రయోజనం చేకూర్చే విషయాలకు నోచుకోలేకపోతారు. దీనికి భిన్నంగా విశ్వాసులు బుద్ధిమంతులై ఉంటారు. వారు సత్యాన్ని చూస్తారు, సత్యాన్ని పరికిస్తారు, సత్యాసత్యాల మధ్య గల తేడాను తెలుసుకుంటారు. తరువాత సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా ఆచరిస్తారు, అసత్యాన్ని పరిత్యజిస్తారు, ప్రమాణబద్ధమైన అంశాలను స్వాగతిస్తారు, సందేహాస్పదమైన అంశాలకు ఆమడ దూరాన ఉంటారు. మరి ఈ రెండు వర్గాల వారు ఎన్నటికైనా సమానులవుతారా? ముమ్మాటికి సమానులు కాజాలరు. ఆ విషయమే మరోచోట ఇలా అనబడింది, స్వర్గవాసులు, నరకవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే విజయం పొందినవారు. సూరా అల్-హష్ర్ 20. వేరొక చోట ఈ విషయమే ఈ విధంగా వివరించబడింది, గుడ్డివాడు, కళ్ళున్నవాడు సమానులు కాలేరు. చీకట్లు, వెలుగు ఒకటి కావు. నీడ, ఎండ సమానం కావు. బ్రతికి ఉన్నవారు, చనిపోయిన వారు సమానులు కాలేరు. సూరా ఫాతిర్ 19-20. ఆయత్ నంబర్ 25.
మేము నూహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.